సింహరాశి. ఈ సింహరాశి వారికి గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు లాభిస్తాయి. ఉదాహరణకి 10,000 సంపాదించారనుకోండి, 10,000 కూడా ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇంచేత వ్యయం కూడా ఉంటుంది. ఈ గ్రహాలు మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అష్టమ శని ప్రభావం ఒకవైపు గురుడి యొక్క బలం ఒకవైపు, మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉండడం ద్వారా ఫలితాలన్నీ కూడా సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంచేత ధైర్యంగా పట్టుదలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. మీరు ఎంత ఖర్చు వచ్చినా ఆ ఖర్చుకు సమయానికి మీకు డబ్బు చేతికి అందుతుంది, ఆ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంచేత ధనం ఖర్చు అయిపోయిందని ఆలోచించకండి. కార్యక్రమాలు ముందుకు కొనసాగుతూ ఉంటాయి కాబట్టి దాని మీద దృష్టి పెట్టుకుని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. అష్టమ శని ప్రభావం వల్ల చికాకులు ఉంటాయి, శ్రమ ఉంటాయి, ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పర్వాలేదు, షేర్స్ వారికి యావరేజ్గా ఉంది. మరి నూతనమైన ప్రయత్నాలు, నూతనమైన వ్యాపార ప్రయత్నాల్లో మనం ఆలోచించాలి. ఐటీ రంగం వారికి కూడా ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది, పనుల్లో ఆలస్యం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారు శనివారం నియమం పెట్టుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. 1, 4, 7 సంఖ్యలు ధరించండి. రంగుల్లో ఎరుపు, తెలుపు వాడండి. శనివారం నియమం పెట్టుకుంటూ శనీశ్ భగవానుడిని పూజిస్తూ ఉండండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉంటే తద్వారా మీరు విజయం వైపుకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. చికాకులు ఖచ్చితంగా తగ్గుతాయి. దూరం నుండి కొంతమంది వ్యక్తులు సహాయ సహకారాలు మీకు చేస్తారు. ఆ సహాయ సహకారాలతో ముందుకు కొనసాగేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అంతేకాకుండా గ్రామాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ గుడి యొక్క బలం ఉండడం ద్వారా కాస్త 2-3 నెలల కంటే ఈ నెల చాలా అనుకూలమైన వాతావరణంలో ఉన్నది. కన్యారాశి. ఈ కన్యారాశికి గ్రహాలన్నీ కూడా మనం చూస్తే ఒక రాహు తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగానే ఉన్నాయి. ఇంచేత కన్యారాశికి సప్తమంలో శని, వ్యయంలో కేతువు, అష్టమంలో రాహు, ఇలా గ్రహములన్నీ యొక్క ప్రభావం. షష్ఠరాహు ఉన్నాడు, ఆయన ఒక్కడు అనుకూలంగా ఉన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాల్లో ఉండడం ద్వారా మనకి మే నెలలో ఎలా ఉంటుంది అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎంతటి పన్నైనా చెయ్యాలనే పట్టుదలతో ముందుకెళ్ళాలి. ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థికంగా వ్యయం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సోదర బాధలు ఉంటాయి. ఇలా బంధుమిత్రుల యొక్క అనుకోనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ రాహుగ్రహ ప్రభావం వలన ఆ టైంకి ఆ మనుషులు సహాయ సహకారాలు మీకు అందించడం ద్వారా ఆ సమస్య నుండి మీరు బయటపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సమస్య వస్తే కానీ సహాయం చేసేవాడు దొరకడు, సహాయం చేస్తాడు, ఆ బయటపడేస్తాడు. అప్పటి వరకు కాస్త మానసికమైన ఒత్తిడి, చికాకు, సంతానపరమైన సమస్యలు, అధిక వ్యయం, ఒత్తిడి ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చేత మే నెలలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో కంఫర్టబుల్గా టైంకి పోయినము, టైంకి ఏదో విందులు ఏదో ఉంటుంది తప్ప మిగిలినటువంటి వ్యవహారాలు ఏం అనుకూలంగా లేవు. ఓ మూల బంధువులు, మిత్రులు ఏదో విధమైన సమస్యలు తీసుకొస్తూ ఉంటారు. రాజకీయ పరంగా పెద్దగా అభివృద్ధి ఉండదు. వృత్తుల పరంగా మనం చూస్తే మన అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి. అవి చెప్పలేము. చిన్న చిన్న సమస్యలు మనకి ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా వ్యాపార పరంగా మనం చూస్తే ఆర్థిక లావాదేవీల్లో కూడా ముమ్మరంగా ఉండేటువంటి పరిస్థితులు లేవు. సామాన్యమైనటువంటి వ్యాపారం మెల్లిగా జరుగుతుంది. అంచేత గురుబలం లేకపోవడం వల్ల మనకి ఇవ్వవలసిన వాళ్ళంతా ఏమో వచ్చేస్తూ ఉంటారు, మనకి రావాల్సిన వాళ్ళేమో ఆలస్యం చేస్తూ ఉంటారు. ఇదొక ఒత్తిడి. ఇటువంటి సమస్యలన్నీ కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఇటువంటి సమస్యల నుండి చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం
మనకి ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే పర్వాలేదు మనం ధైర్యంగా చేయగలమని అనుకుంటాం, కానీ ధైర్యాన్ని మించినటువంటి సాహసాలు ఒక్కోసారి చేయవలసిన పరిస్థితులు వస్తాయి. అంటే నలుగురిని కలుపుకుని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు వాడండి. ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలను పఠించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ప్రమాదాలైతే ఈ రాశి వారికి రావు. అలా అని చెప్పి రేజింగ్ కూడా ఉండే పరిస్థితులు కనపడలేదు. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ మాసం మే నెలలో తులారాశి వారికి ఏమిటి అంటే 6వ స్థానంలో మనకి ఈ తులారాశి వారికి 6వ స్థానంలో శని, 6వ స్థానంలో శుక్రుడు, 6వ స్థానంలో కుజుడు ఉన్నారు. బుధుడు కూడా ఉన్నాడు. క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్ బాగుంటాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా చక్కగా పూర్తి చేయగలుగుతారు. భాగ్యంలో గురుడు ఉన్నాడు. గురుడు ఉండడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సుపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. అన్నింటా విజయం సాధించగలుగుతారు. సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మీ యొక్క ఆలోచనలు అవ్వచ్చు, మీ యొక్క విధి విధానాలు అవ్వచ్చు, ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తాయి. తద్వారా మీరు విజయం వైపుకు దూసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి. వృత్తుల పరంగా చిన్న చిన్న సమస్యలు కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ మే నెల తులారాశి వారికి ఒక గోల్డెన్ పీరియడ్ లాగా చాలా కాలం నుండి నిలిచినటువంటి ముఖ్యమైన వ్యవహారాలన్నీ మే నెలలో పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి డెవలప్మెంట్స్, క్రయ విక్రయాదులు, శుభరూపమైనటువంటి ప్రయత్నాలు, దైవరూపమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మే నెలలో వీరు పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. గత 5-6 మాసముల కంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక్క సూర్య భగవానుడు ఒక్కడే 15 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫస్ట్ 15 రోజులు కూడా చాలా ఆత్మస్థైర్యం అన్నీ కూడా ఉంటాయి. మే 15 నుంచి మే నెలాఖరు వరకు కొద్దిగా తక్కువ బలం సూర్య భగవానుడు ఉంటుంది. అంచేత మనం ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం, ఆదివారాలు గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి ప్రవహించే నదిలో వేయడం, సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు వాడుకోవడం, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులన్నీ కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళడం, ఒప్పందాలు, అగ్రిమెంట్స్, నూతనమైన వ్యాపార విషయాలు, ఇటువంటి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మీకు లాభించడం ద్వారా మంచి ఫలితాల్ని పొందగలుగుతారు.